వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా నిన్నే కాదు, ఇటీవల కాలంలో రేవంత్ చేస్తున్నటువంటి రిజర్వేషన్లకు సంబంధించిన వ్యాఖ్యలు కొంత వైరల్గా మారాయి. అంటే దానికి సంబంధించి అసలు బీజేపీ నుంచి కానీ ఆర్ఎస్ఎస్ నుంచి కానీ రిజర్వేషన్లు ఎత్తివేస్తామని లేకపోతే తీసేయాలనే నినాదం తమకు ఉందని ఆర్ఎస్ఎస్ కానీ ఎక్కడా చెప్పలేదంటూ వాళ్ళైతే క్లారిటీ ఇచ్చారు. అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతే చాలా స్వయంగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, రిజర్వేషన్లో అవసరమైన రోజులు ఖచ్చితంగా ఉండాల్సిందే, అసలు రిజర్వేషన్లకు సంబంధించి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ ఆయన తేల్చి చెప్పారు. దాంతోపాటు అమిత్ షాకి సంబంధించిన ఒక వీడియో ఏదైతే వైరల్గా మారిందో ఆ వీడియో కూడా ఫేక్ వీడియోని ఢిల్లీ పోలీసులు తేల్చేయడం, ఎవరైతే ఈ వీడియోను సర్క్యులేట్ చేశారో, ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేసే దిశగా ఇప్పటికే కేసులు నమోదు చేయడం, ఈ మొత్తం వ్యవహారం కూడా చూసాం. తెలంగాణలో చూసుకున్నట్లయితే రిజర్వేషన్లకు సంబంధించి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత హైలైట్ గానే నిలిచాయి. ఖచ్చితంగా బీజేపీ వస్తే రిజర్వేషన్లు మొత్తం కూడా తీసేస్తుందంటూ రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. దీనికి సంబంధించి ఒక కేసు కూడా బుక్ కావడం, దీని చుట్టూనే ఇప్పుడు రాజకీయం తిరగడం కూడా ఇప్పుడు హైలైట్ గా మారుతోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని రాష్ట్ర జాతీయ అంశాలకు సంబంధించి మనతో పాటు సమగ్రంగా విశ్లేషించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. అరవింద్ గారు, నేను అన్నట్లుగా ఇటీవల కాలంలో రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు, ప్రధానంగా రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎంత హైలైట్ గా అయ్యాయో అందరూ చూసాం. జాతీయ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఏదైతే స్టార్ క్యాంపెయినర్ గా ఎదిగే క్రమంలో ఈ అంశాన్ని వాడుతున్నారని భావించాలి. అయితే ఇక్కడ కీలకంగా ఏంటంటే ఢిల్లీ పోలీసులు మనం నిన్న మాట్లాడుకున్నట్లుగా ఏదైతే సైబర్ విజిలెన్స్ సెల్ ఏదైతే ఉంటుందో ఆ సైబర్ విజిలెన్స్ సెల్ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. చివరికి హోంమంత్రికే పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి. అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాము అన్న మాటని డాక్టరేట్ చేసి, అంటే ఎడిట్ చేసి మొత్తం రిజర్వేషన్లు ఎత్తేస్తాము అని చెప్పినట్లుగా చేశారు అనేది బీజేపీ ఆరోపణ. అదే సందర్భంలో కేంద్ర హోంశాఖ ఆరోపణ కూడా అదే. ఇక్కడ ఒక కీలక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ మొత్తం చర్చలో రేవంత్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే నోటీసులు అందుకున్నారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులే కావటం గమనించాల్సిన విషయం. కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, అంటే దీనికి నోటీసులకి స్పందనగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటంటే, నేను బీజేపీ పైన పోరాటం చేస్తున్నాను కాబట్టి ఈ కేసు ముందుకు తీసుకొచ్చారు, ఈ నోటీసులు ఇచ్చారు, నేను అంటే న్యాయపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి రక్షణలోకి వెళ్తాను అని చెప్పేసి చెప్పారు. మే 1వ తారీఖు అంటే రేపు విచారణకు రావాల్సిందిగా పిలిచారు. ఈ విషయంలో అంటే ఏదైనా కోర్టును అప్రోచ్ అయ్యి ప్రొటెక్షన్ పొందుతారా, రిలీఫ్ పొందుతారా అనేది చూడాలి. అయితే ఇది అంటే 160 కింద నోటీసులు ఏదైతే ఇచ్చారో 160 కింద ఇచ్చిన నోటీసులని రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పిసిసి కానీ రేవంత్ రెడ్డి కానీ సీరియస్గా తీసుకునేటటువంటి ఉద్దేశం అయితే కనిపించట్లేదు. అదే సందర్భంలో దీన్ని రాజకీయపరమైనటువంటి అంశంగా కొట్టిపారేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 4 కాంగ్రెస్ నాయకులకు ఇచ్చారు నోటీసులు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి రియాక్షన్ ఇట్లాగే ఉంటుందా లేదా చూడాలి. అయితే రేవంత్ రెడ్డి సహజంగా ఉండేటటువంటి దూకుడు స్వభావంతో దీన్ని రాజకీయపరమైనటువంటి వాడుకునే క్రమంలో అదే సందర్భంలో బీజేపీ మీద దూకుడుగా వెళ్తారా లేదా. రెండో అంశం ఏంటంటే, మొదటి 3 విడతల తర్వాత ఆయన జాతీయ స్థాయిలో విస్తృతమైన ప్రచారం చేయబోతున్నారు. కాబట్టి అది నిన్న ఆల్రెడీ కర్ణాటకలో రెండు సభల్లో పాల్గొన్నారు. ఒక సభలో అయితే ప్రియాంక తోటి పక్కన కూర్చొని మాట్లాడారు. ఈ మొత్తం ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి దీన్ని పాజిటివ్గా తీసుకుని, అంటే దీన్ని ఒక ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుస్తారా లేదా అనేది చూడాలి. కానీ ఒకటైతే మాత్రం క్లియర్, దీంతో ఈ అంశాన్ని టార్గెట్ చేయడం ద్వారా జాతీయ రాజకీయాల్లో ఏ రకమైనటువంటి స్పీడ్గా కాంగ్రెస్ వెళ్ళబోతోంది, కాంగ్రెస్ ఏ రకమైనటువంటి అంటే బీజేపీని రిజర్వేషన్ల వ్యతిరేకంగా ముద్ర వేసి ఒక విస్తృత సమాజాన్ని తమకు అనుకూలంగా ఓటు బ్యాంక్గా మార్చుకునేటటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఉందా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆ క్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి పరిణామాలు కూడా ఇప్పటికే చూసేసారు. అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నోటీసులు ఇచ్చాము అని చెప్పేసి ఢిల్లీ పోలీసులు చెప్పారు. కాబట్టి ఈ ఢిల్లీ పోలీసులకు సంబంధించినటువంటి ఈ చర్య కూడా రేవంత్ రెడ్డి వాడుకుంటారా,
లేదంటే నిజంగానే రేవంత్ రెడ్డి ఇబ్బందుల పాలు అవుతారా అని. లేకపోతే ఇక నుంచి సైలెంట్గా ఉంటారు రిజర్వేషన్లకు సంబంధించి కూడా. బట్ ఆ ఉద్దేశం అయితే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కనిపించట్లా. అవును, పూర్తి స్థాయిలో బీజేపీని టార్గెట్ చేస్తూ రిజర్వేషన్లనే ముందుకు తీసుకుని వాళ్ళ ఆలోచనగా కనిపిస్తోంది. ఇకపోతే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి డబ్బుల పంపకాలు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతుంటాయి. కాకపోతే తెలంగాణలో ఇప్పటి వరకు 202 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయంటే అంటే ఏ స్థాయిలో నగదు పంపిణీ జరుగుతుందో దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు పార్టీలను మనం ప్రస్తావించొద్దు, అంటే కాంగ్రెస్ పంచుతోందా, బీజేపీ పంచుతోందా, లేకపోతే బీఆర్ఎస్ ఇస్తోందా, ఇవన్నీ పక్కన పెడితే ప్రజలకు డబ్బు అనే ఆశ చూపి లేకపోతే 202 కోట్లతో పాటు దాంట్లో ఒక కన్సిడరబుల్ స్థాయిలో ఆభరణాలు, బంగారు వెండి ఆభరణాలు, ఇంకో కన్సిడరబుల్ స్థాయిలో మద్యం, ఇంకో కన్సిడరబుల్ స్థాయిలో వివిధ వస్తువులు, క్రికెట్ కిట్లు కానీ, ప్రెషర్ కుక్కర్లు కానీ, అంటే ఈ రకమైనటువంటి వస్తు రూపేణ కూడా సీజ్ అయింది. ఇదంతా ఏంటంటే భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ కాస్ట్లీగా మారింది అని చెప్పడానికి దీన్ని ఎగ్జాంపుల్గా చూడాలి. ఖచ్చితంగా అంటే కాస్ట్లీగా మారినటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి అనేది ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. నా అభిప్రాయం ఏంటంటే పట్టుబడ్డది చాలా తక్కువ, అదే చెప్పబోతున్నా నేను, అదే చెప్పబోతున్నా. దీనికి సంబంధించి ఎలక్షన్ కోడ్ విషయంలో, ఎలక్షన్ కోడ్కి సంబంధించినటువంటి ఇది వచ్చిన తర్వాత ఈ చర్చ అయితే ముందుకు వచ్చింది. ఈ చర్చ ఇది ఇక్కడతో ఆగే పరిస్థితిలో కూడా కనిపించట్లేదు. ఇది ఖచ్చితంగా ఇది మరింత ఇంకా సుమారుగా 14 రోజులు ఉంది కాబట్టి ఎన్నికలకు, ఈ 14 రోజుల్లో ఇది ఇంకా వాల్యూమ్ పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే నకిలీ మద్యం కూడా పట్టుబడింది అంటూ, ముఖ్యంగా పిఠాపురంలో పట్టుబడినటువంటి హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ నకిలీ మద్యం గురించి కూడా చాలా విస్తృతంగా చర్చలు ఉన్నాయి. అదే ఈ 2 రాష్ట్రాల్లో మొత్తం భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ కాస్ట్లీగా అయితే, మొత్తం ఎన్నికల ప్రక్రియ తాయిలాల చుట్టూ తిరుగుతుంటే, అంటే తాయిలాల్ ఇన్ ద సెన్స్ ఎలక్షన్ హామీలు కాదు, ఈ రకమైనటువంటి పర్క్స్, వస్తు రూపేణ, వివిధ రూపేణ, మద్యం రూపేణ, ఈ మధ్య కాలంలో అనూహ్యంగా దేశవ్యాప్తంగా సీజ్ అయినటువంటి 4656 కోట్లలో 25% పైగా డ్రగ్స్ ఉండటం, ఇది కూడా చాలా కీలకంగా గమనించాల్సిన అంశం. ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియని, ఎన్నికల సంబంధించినటువంటి ప్రక్రియని ఇంత కాస్ట్లీ అఫైర్గా మార్చి ఇంత అక్రమ మార్గాల్లో గెలుపుకి ప్రయత్నించడం మాత్రం ఖచ్చితంగా హర్షణీయమైనటువంటి పని అయితే కాదు. అవును, అంటే కేవలం తెలంగాణ విషయమే కాదు, మీరు అన్నట్లుగా ఏపీలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఇటీవల కాలంలో, అంటే ఇటీవల ఎన్నికల్లో నాకు తెలిసి ఒక 5-6 ఎన్నికల నుంచి మరింత విపరీతంగా మారుతుంది. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతిసారి ఇంత భారీ ఎత్తున నగదు పట్టుబడుతున్నా, లేకపోతే బంగారం, మీరు అన్నట్లుగా మద్యం కావచ్చు, వస్తు రూపేణ ఇతర వస్తువులు కూడా పట్టుబడుతున్నా కానీ ప్రతిసారి ఇది విస్తృతమవుతోంది తప్పించి ఎక్కడా కూడా తగ్గినటువంటి పరిస్థితి. అంటే రాజకీయ నాయకుల బరి తెగింపు అనుకోవాలా, లేకపోతే ఓటు వేసే ఓటర్ల ఆశను అడ్డం పెట్టుకుని ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఓటర్ ఏం ఆశించాడు, ఓటర్ ఎందుకు ఆశించాడు అనే విషయం పక్కన పెడితే, ఓటర్కి పంచటం మీద రాజకీయ పార్టీలు పంచటం ద్వారా గెలుపుని సాధ్యం చేసుకోవటం మీద దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీల కంటే కూడా కొంతమంది అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఈ డిజైర్, ఏదైతే కోరిక ఉందో, పదవి కాంక్ష ఏదైతే ఉందో, అది ఖచ్చితంగా అంటే ఏమైనా చేసి గెలవాలి అంటే గెలవటానికి ఉన్నటువంటి అతి సులభమైన మార్గం నగదు పంపిణీ, వస్తువుల పంపిణీ, మద్యం పంపిణీ, ఆభరణాల పంపిణీ, ఇటువంటి వాటిని ఎంచుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది మొత్తం ఒక పక్కన భారత ప్రజాస్వామ్యం యొక్క ఔన్నత్యాన్ని పొగుడుతూనే ఇటువంటి బ్లాక్ మార్క్స్ ఏవైతే ఉందో వీటి గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. నాకు తెలిసి నిన్న అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యలు చేస్తూ, ఎదుటి పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బులు మీరు తీసుకోండి, అవి మీ డబ్బులే అంటూ చెప్పారు. అంటే గతంలో కూడా ఒక సర్వే గురించి మీరే ప్రస్తావించారు, భారతదేశంలో ఎవరైతే ఓటర్లు డబ్బులు తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అదే పార్టీకి డబ్బులు వేసేటువంటి ఒక క్రమం. నేను చెప్పినటువంటి ఓటర్ సర్వే ఏదైతే ఉందో అది ఒక నలుగురు 5 సైకాలజిస్టులు చేసినటువంటి సర్వే. దాన్ని నాకు ఇంకొక సైకాలజిస్ట్ మిత్రుడు నా సర్వే రిపోర్ట్ని షేర్ చేశారు. వాళ్ళు ఒక అకాడమిక్ ప్రాజెక్ట్ కోసం సర్వే చేశారు. వాళ్ళ సర్వేలో తెలిసినటువంటి అంశం ఏంటంటే, ఒక కుటుంబం వాళ్ళు మామూలుగా ప్రీ ఎలక్షన్ సర్వేలో మాత్రం
అంటే అందరూ ఇచ్చిన డబ్బులు తీసుకుంటాం, మాకు నచ్చిన పార్టీకి ఓటేస్తాం అన్నారు. ఉమ్. కానీ పోస్ట్ ఎలక్షన్ election. సర్వే, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అదే కుటుంబాలను వీళ్ళు టచ్ చేస్తే దీంట్లో 90 to 95% చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎక్కువ ఏ పార్టీ ఇచ్చిందో ఆ పార్టీకి ఓటేసాము అని. అంటే భారతీయుల లాయల్టీ చూడండి, సగటు భారతీయుడి యొక్క లాయల్టీ అట్లా వాళ్ళు ఓపెన్ గానే చెప్పినటువంటి పరిస్థితి. Yes. ఇది కాబట్టి ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. Yeah. అంటే ఒక పార్టీ అధినేత కాబట్టి పవన్ అంటే కళ్యాణ్ కూడా గతంలో ఇటువంటి కామెంట్స్ చేశారు. ఇటువంటి కామెంట్స్ కరెక్ట్ దీనికి కాదేమో సంబంధించి ఇప్పుడు అనిపిస్తుంది. మనం మాట్లాడుకుంటున్న సర్వేలో తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే ఉమ్. తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా పక్కన పెట్టండి. ఉమ్. ఎవరు ఇస్తున్నారు, ఎవరు కోరుకుంటున్నారు, ఇవ్వమని ఎవరు కోరుకుంటున్నారు, ఎవరు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ పక్కన పెడితే మొత్తం ఈ సిస్టంలో ఈ పంపకాలు దీని ఆధారంగా ఎన్నికల ఫలితాల ప్రభావం కావటం మాత్రం ఖచ్చితంగా హర్షణీయమైన పని కాదు. Yes. కానీ ఇవ్వటం, వీళ్ళు ఇవ్వాలని కోరుకోవటం, మునుగోడు ఎలక్షన్ సందర్భంగా నో ఓట్ అని ఒక ఆందోళన జరిగింది కొన్ని గ్రామాల్లో. ఓకే. దాని మీద వీడియోస్ కూడా ఎలక్షన్ వాచ్ వాళ్ళు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు దాన్ని తీసి ఎలక్షన్ కమిషన్ పంపించారు. తర్వాత కొంతమంది జర్నలిస్టులు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి జర్నలిస్టుల బృందం ఒకటి, దాంట్లో ఒక 2-3 నాకు సన్నిహితమైనటువంటి మిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో రీసెర్చ్ చేశారు. ఓకే. అంటే రీసర్వే చేశారు. ఏ గ్రామాల్లో ఇటువంటి ఆందోళన జరిగినాయో అక్కడికి వెళ్ళి పరిశీలన చేస్తే వాళ్ళు అన్నది ఏంటంటే, మాకు ఇప్పుడు ఓటు మా పార్టీని, మా మనసులో ఉన్న పార్టీని గెలిపించుకోవటం మా బాధ్యత, మా హక్కు, మా ఇష్టం అని భావించేవాళ్ళం. మమ్మల్ని పొల్యూట్ చేసింది నాయకులే కాబట్టి ఇప్పుడు పొల్యూట్ చేసిన నాయకులు ఇవ్వకపోతే ఇప్పుడు అలవాటు చేసిన వాళ్ళు ఇప్పుడు ఇవ్వకపోతే ఎట్లా అని ప్రశ్నించారు. అంటే గత ఎన్నికల్లో కూడా కోడి ముందా గుడ్డు ముందా అనేటటువంటి చర్చ లాంటిదే ఎన్నికల్లో పార్టీలు పంచుతున్నాయా, జనం ఓటర్లు కోరుకుంటున్నారా అనేది. ఈ మొత్తం చర్చలో ఎవరు ముందు ఎవరు తర్వాత అనే విషయం పక్కన పెడితే ప్రజాభిప్రాయాన్ని ప్రలోభాలతోటి ప్రభావం చేయాలని అనుకోవటం మాత్రం ఖచ్చితంగా దీన్ని రాజకీయంగా పొలిటికల్ దుశ్చర్యగానే భావించాలి. గత ఎన్నికల్లో కూడా చాలా చోట్ల చూసాం, చాలా మంది అంటే పక్క వీధిలో ఇచ్చారు, మా వీధిలో ఇవ్వలేదు, అలా ఇవ్వకుండా ఎందుకు ఉంటారని గొడవలు చేయడం కావచ్చు. పక్క వీధిలో 4,000 ఇచ్చారు, మాకు 15,000 ఇచ్చారు, 2,000 ఇవ్వలేదు, అలా గొడవలు కూడా జరిగినాయి, ఖచ్చితంగా జరిగినాయి. జరగలేదని చెప్పడానికి, అటువంటి దానికి ఆస్కారం లేదని చెప్పడానికి అవకాశమే లేదు. అలా జరిగాయి. భారత ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని పొగిడే క్రమంలోనే ఇటువంటి బ్లాక్ మార్క్స్ ని ఖచ్చితంగా మనలాంటి వాళ్ళం కానీ, ప్రజాస్వామ్య అభిలాషులు కానీ, సంస్కరణల అభిలాషులు కానీ ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సిందే. ఇది ఎక్కడో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో, ఏదో ఒక పాయింట్ ఆఫ్ జంక్చర్లో ఇది ఆగాల్సిందే. ఆగకపోతే మాత్రం భారత ప్రజాస్వామ్యానికి ఖచ్చితంగా హర్షణీయమైనటువంటి పరిణామాలు అయితే ఉండవు. ఎస్. ఇక బీఆర్ఎస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, బీఆర్ఎస్లో ఇటీవల బీఆర్ఎస్ నుంచి బయటికి పోయే వాళ్ళ సంఖ్య చూస్తుంటే అంటే ఇంకా రోజులు కౌంట్ చేసుకోవచ్చు బీఆర్ఎస్ పరిస్థితికి సంబంధించి అని కూడా ఒక చర్చ వస్తుంది. నిన్న కూడా తాజాగా నేను ఎట్లా చెప్తానంటే, వలసలతో బలపడినటువంటి టీఆర్ఎస్, వలసలతో బలపడినట్టుగా ప్రొజెక్ట్ చేసుకున్న టీఆర్ఎస్ అదే వలసలతో డీలా పడుతోంది అని చెప్పక తప్పదు. వలసలు మాత్రమే టీఆర్ఎస్ బలంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. అంటే మా దగ్గర నుంచి ఇంతమంది వస్తున్నారు, అంతమంది వస్తున్నారు అని చెప్పి ఏదైతే చెప్పుకున్నారో, అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నిన్న టీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కానీ, అదే సందర్భంలో పెద్దపల్లి ఆయన, అంటే పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ నుంచి బీజేపీలో, నేను వెంకటేష్ నేత, అదే సందర్భంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కూడా వెళ్ళాడు. అంటే ఇక్కడ ముగ్గురికి సంబంధించినటువంటి నాయకుల ప్రస్తావన మాట్లాడుకునే క్రమంలో దీంట్లో పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి విషయం ఖచ్చితంగా మాట్లాడారు. ఆయన నాకు గుర్తున్నంత వరకు సనత్ నగర్, కుత్బుల్లాపూరు, మన పటాన్చెరు ఏరియాలో బలమైనటువంటి కార్మిక నాయకుడుగా బలమైనటువంటి వ్యక్తి. అదే సందర్భంలో హుజురాబాద్ నుంచి గుర్తు 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత కరీంనగర్ జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గం చేతిలో రాజకీయం ఉండేది. ఆ బలమైన సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్ తోటి ఉండేది. అంటే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే
ఎంపీలుగా ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే ఆ రాజకీయాన్ని శాసించేవారు. అక్కడ అంటే ఉదాహరణకు చెప్పాలంటే అక్కడ 2 మెడికల్ కాలేజీలు ఉంటే 2 మెడికల్ కాలేజీలు కూడా ఆ సామాజిక వర్గానివే, విద్యా సంస్థలు ఆ సామాజిక వర్గానివే, రాజకీయం మొత్తం ఆ సామాజిక వర్గం చేతిలోనే ఉన్నటువంటి పరిస్థితిలో ఆ సామాజిక వర్గానికి ఎదురు నిలబడి బలంగా అంటే కరీంనగర్ జిల్లాలో తెలుగుదేశాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తుల్లో పెద్దిరెడ్డి ఒకరు. పెద్దిరెడ్డి, రమణ, అత్యంత చేరువైనటువంటి వ్యక్తి ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి ప్రస్థానం చూస్తే, దీనికి సంబంధించినటువంటి ఏదైతే వీళ్ళు నాయకులుగా ఎదిగిన క్రమం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే మొత్తం ఆ సామాజిక వర్గం మొత్తం వీళ్ళని ఓడించాలి అని ప్రయత్నం చేసింది. చేస్తే వీళ్ళని అంటే లీడర్లుగా ఎదిగారు. లీడర్లుగా ఎదిగి ఆ తర్వాత ఆయన పెద్దిరెడ్డి అయితే నాకు గుర్తినంత వరకు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. కార్మిక శాఖతో పాటు ఇంకో శాఖ కూడా సినిమాటోగ్రఫీ అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు, బాగా సన్నిహితంగానే ఉండేవారు మీడియా వాళ్ళతోటి. ఆయన డౌన్ టు ఎర్త్ మనిషి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వచ్చినటువంటి దేవేంద్ర గౌడ్తో పార్టీ, అంటే టీఆర్ఎస్తో ప్యారలల్గా వచ్చినటువంటి దేవేంద్ర గౌడ్ పార్టీ ఏదైతే నవ తెలంగాణ పార్టీ ఉందో, నవ తెలంగాణ పార్టీతో ఆయన సెయిల్ అయ్యారు. నవ తెలంగాణ పార్టీతోటి సెయిల్ అయ్యే క్రమంలో ఆయన ఆ తర్వాత క్రమంలో నవ తెలంగాణ పార్టీ వచ్చి ప్రజారాజ్యం పార్టీలో కలిసిన తర్వాత ప్రజారాజ్యంలో కొంతకాలం కొనసాగారు. కొనసాగి మళ్ళీ తెలుగుదేశానికి వెనక్కి వచ్చి కూకట్పల్లి అసెంబ్లీ సీట్ ఆశించారు ఆయన. కూకట్పల్లి అసెంబ్లీ సీట్ ఆశిస్తే ఆ కూకట్పల్లి అసెంబ్లీ సీట్కి అనూహ్యంగా మన ఎన్టీఆర్ కుటుంబం నుంచి మన ఎన్టీఆర్ మనవరాలు ఎవరైతే సుహాసిని వచ్చారో, సుహాసిని వచ్చిన నేపథ్యంలో పెద్దిరెడ్డి మళ్ళీ ఆమె గెలుపు కోసం పనిచేశారు. అయితే ఇక్కడ మొత్తం ప్రస్థానంలో గమనించాల్సిన అంశం ఏంటంటే, పెద్దిరెడ్డి అధిష్టానానికి లాయల్గా ఉండే పనిచేశారు ఎప్పుడు కూడా. ఆయన తన గెలుపు కుకట్పల్లిలో ఆయన పనిచేసినటువంటి కార్మిక సంఘాలు, ఆయన ప్రభావం చాలా గణనీయమైనటువంటి ప్రభావం. అట్లాంటి చోట్ల ఆయన దానికి వ్యతిరేకంగా, తన అభీష్టానికి వ్యతిరేకంగా సుహాసిని కోసం పనిచేశారు. పనిచేసిన తర్వాత ఇంకా కొంతకాలం తెలుగుదేశంలో సెయిల్ అవుతున్న క్రమంలోనే 2019లోనో 2020లోనో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో చేరి కొంతకాలం అక్కడ కొనసాగినటువంటి పరిస్థితి. తర్వాత అనూహ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ పిలుపు మేరకు, పాత సన్నిహితుడు, పాత సహచరుడు పిలుపు మేరకు ఆయన అటు వెళ్ళారు. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా కానీ గమనించాల్సింది ఏంటంటే, పదవుల గురించి కాకుండా ఆయన పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి లాయల్గా ఉన్నది. అటువంటి వ్యక్తిని ఈరోజు బీఆర్ఎస్ దూరం చేసుకుంది. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, అధిష్టానానికి లాయల్గా పనిచేసినటువంటి పెద్దిరెడ్డిని అదే బీఆర్ఎస్ అధిష్టానం దూరం చేసుకున్న పరిస్థితి. ఆయన ఎక్కడా రాజకీయపరమైనటువంటి వివాదాలు లేవు ఆయన మీద. కార్మిక శాఖ మంత్రిగా కానీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కానీ, నాకు గుర్తున్నంత వరకు సినిమాటోగ్రఫీ రెండో శాఖ, ఎక్కడ ఆయన మీద వివాదాలు లేవు. ఈ మొత్తం దీంట్లో అధిష్టానానికి లాయల్గా ఉండటం మాత్రమే ఆయనకు అలవాటు. అటువంటి వ్యక్తిని ఈరోజు బీఆర్ఎస్, నాకు తెలిసి బీజేపీ అనేది ఆయనకు సరైన చూస్ చేసుకున్నారు. బీజేపీ కూడా కావాలని కోరుకుంటే ఒక విషయం అయితే క్లియర్ గా చెప్పాలి. విషయం క్లియర్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బీఆర్ఎస్ అధిష్టానం లాయల్ గా ఉండే నాయకులను కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉంది. బీఆర్ఎస్ అధిష్టానం యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటే అంటే అధినాయకుడుగా ఉన్న వాళ్ళకి కానీ, ఆ కోర్ టీం కానీ, వాళ్ళ ఇటువంటి విషయాలన్నిటి చెక్ చేసుకోవాలి. ఇంత లాయల్గా ఉండేటటువంటి వ్యక్తులు అంటే నాట్ ఓన్లీ పెద్దిరెడ్డి, దేర్ ఆర్ ఫ్యూ అదర్ పీపుల్ హూ ఆర్ లాయల్ టు బీఆర్ఎస్. నెక్స్ట్ ప్రస్తావన ఇదే హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఈటెలకు సంబంధించిన ఈటెలు ఎంత లాయల్ మనిషి. ఇవాళకి కేసీఆర్ని అంటే ఆయనకి జరిగిన అవమానంతో పోలిస్తే కేసీఆర్ మీద ఆయన చేసినట్టు విమర్శలు నథింగ్, చాలా తక్కువ. ఆయన మనసులో సాఫ్ట్ కార్నర్ అంటే మొత్తం చర్చలో ఇటువంటి కీలకమైనటువంటి నాయకులని, లాయల్గా ఉన్న నాయకులని నిలబెట్టుకోలేకపోవటం మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ వైఫల్యంగానే చెప్పాలి.
పోతే ఈ రోజు రాష్ట్రానికి ప్రధాని మోదీ కూడా రాబోతున్నారు. నిన్న జేపీ నడ్డా, ఈ రోజు ప్రధాని మోదీ, రేపు అమిత్ షా, అంటే వరుస పర్యటనలు, జాతీయ నాయకుల వరుస పర్యటనలు. ఈరోజు నాకు తెలిసినంత వరకు ఒకవైపు జహీరాబాద్, మరోవైపు మెదక్, ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి ఆయన ప్రచారం చేయబోతున్నారు. రఘునందన్ రావు బీబీ పాటిల్కి సంబంధించి ఖచ్చితంగా ప్రభావం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రధాని మోదీ ప్రభావం ఉండదు అనే అవకాశమే లేదు. అంటే ప్రధాని మోడీ సహజంగానే ఒక మంచి క్రౌడ్ పుల్లరు, మంచి వారేటరు, చక్కగా విషయాన్ని, సంక్లిష్టమైన విషయాన్ని కూడా ప్రజలకి సరళమైనటువంటి, ప్రజలకు ఆకట్టుకునేటువంటి ఆయనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది టు బి. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే, మోడీ ఈ పర్యటనలో ప్రధానంగా అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 సభల్లో పాల్గొంటున్న నేపథ్యంలో కేసీఆర్ మీద ఏ రకమైనటువంటి బాణాలు వదులుతారో చూడాలి. గతంలో ఆయన ఒక బాణం వదిలేసి వెళ్ళారు. ఇప్పుడు 2023 ఎన్నికలకు ముందు కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలని నన్ను హెల్ప్ చేయమని ఆశీర్వాదం కోరారు. అది ఆ ఎన్నికల్లో చాలా విస్తృతమైన ప్రభావం కనపడింది. ప్రభావం కనపడటంతో పాటు అది కాంగ్రెస్కి అస్త్రమైంది. అప్పుడు ఇప్పుడు అంటే మీ పార్టీలో ముఖ్యమంత్రిని మార్పు కోసం వేరే పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి దగ్గరికి అనే విషయాన్ని కాంగ్రెస్ బలంగా వాడుకోగలిగింది. ఈసారి ఏ రకమైనటువంటి అస్త్రం ఇస్తారు? బీజేపీకి ఉపయోగపడుతుందా అస్త్రం? కాంగ్రెస్ కి ఉపయోగపడుతుందా? బీఆర్ఎస్ కి ఏ రకంగా నష్టం? కాంగ్రెస్ పైన ఏమైనా? ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 2 సభలు కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో జరగటం, ఆ మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ అధినేతని ఏ రకమైనటువంటి స్థాయిలో విమర్శిస్తారు? ఒక పక్క లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి కవిత గురించి మాట్లాడతారా? రెండోది ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశం మాట్లాడతారా? ధరణికి సంబంధించిన అంశం మాట్లాడతారా? వీటన్నిటి చుట్టూ ఇప్పుడు ఊహాగానాలు, ఎదురు చూపులు అయితే రాజకీయాల్లో ఉన్నాయి. అండ్ మోరోవర్ నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి కామెంట్స్ కి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించే అవకాశం కూడా, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వివాదం ఏదైతే జాతీయ స్థాయిలో చర్చగా మారిందో దాని గురించి మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు నిన్న నడ్డా కూడా ఇండియా కూటమి మీద చాలా క్లియర్ గా చెప్పారు. అయితే బెయిలు లేకపోతే జైలు, ఇండియా కూటమికి సంబంధించిన అంశం. ఇండియా కూటమి నాయకుల చుట్టూ ఇటువంటి వివాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అంటే ఇండియా కూటమితో పోటీ ఏంటి అనే విషయం నడ్డా మాట్లాడారు. దానికి కొనసాగింపుగా ఈరోజు మోడీ ఏ రకంగా మాట్లాడతారు, రేవంత్ రెడ్డిని ఎట్లా టార్గెట్ చేస్తారు, అది రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఎట్లా టార్గెట్ చేస్తారు అనే దానికంటే కూడా కేసీఆర్ సొంత జిల్లాలో ఈ 2 సభల్లో పాల్గొనబోతున్న మోడీ కేసీఆర్ మీద ఏ రకమైనటువంటి బాణాలు ఎక్కువ పెడతారు అనేటువంటి ఆసక్తి మాత్రం ఖచ్చితంగా. అంటే నాకు తెలిసినంత వరకు టార్గెట్ చేయరేమో, ఇంకా అక్కడ ఏముందని టార్గెట్ చేయడానికి కూడా లైట్ తీసుకుంటారేమో మరి. కానీ ఎన్నికల్లో మాట్లాడితే తప్ప ఆ ఓటు బ్యాంక్ ఇటు మారదు. ఇప్పుడు కాంగ్రెస్ పెద్దగా సీరియస్ గా తీసుకునేటువంటి మ్యాటర్ కూడా లేదని మోదీ విషయం గమనించండి. 1, 2, 3 స్థానాల్లో ఉన్న వాళ్ళు 2023 ఎన్నికల్లో, ఇప్పుడు 24 ఎన్నికలకు వచ్చరికి 1, 3 ఫైట్ చేస్తున్నారు. 2లో ఉన్నటువంటి ఓటు బ్యాంకుని చీల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ కి ఏదైతే బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు కానీ, వివిధ వర్గాల ప్రజానీకం కానీ, అదే సందర్భంలో సానుకూలంగా ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కానీ, దాన్ని టార్గెట్ చేసుకొని ఖచ్చితంగా మోడీ మాట్లాడతారు. ఇటుపక్క కాంగ్రెస్ కూడా అదే మాట్లాడేటువంటి పరిస్థితి. ఈ మొత్తం చర్చలో ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ ఓటు బ్యాంకు మొత్తం కూలిపోతుంది అనేటటువంటి ఫ్రస్ట్రేషన్ అయితే చాలా క్లియర్గా బీఆర్ఎస్లో ఉంది. అందుకే రకరకాల అస్త్రాలు తీసుకొస్తారు. అన్ని అస్త్రాలు అయిపోయిన తర్వాత నిన్న మనం మాట్లాడుకున్నట్లుగా మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని కొనసాగింపు, కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారు. అంటే ఒక అంటే ఆ ఫ్రస్ట్రేషన్ కి నిదర్శనం అది. అన్ని అస్త్రాలు అయిపోయినాయి కాబట్టి ఈ అస్త్రాలు ముందుకు తీసుకొచ్చారు. పోతే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టో, అంటే 3 పార్టీలకు సంబంధించిన కూటమి ఏదైతే ఇండియా కూటమి ఉందో ఆ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. 4000 పెన్షన్ కావచ్చు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, లేకపోతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇటువంటి హామీలు అయితే హైలైట్ అవుతున్నాయి. ఇది మీరు చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది విజయ్. రియల్లీ ఐఎమ్ హ్యాపీ. అందరూ మీడియా సంస్థల కంటే ముందు ఈ సోర్స్ మీకే వచ్చింది. నిన్ననే మీరు మాట్లాడారు, మొన్న కూడా మన షోలో మాట్లాడారు, ఉమ్మడి మేనిఫెస్టో ఈరోజు రాబోతుంది అనేది. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. ఎందుకంటే మనకున్నటువంటి సోర్స్ని వార్తలుగా మలచటం
జర్నలిజంలో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశం. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా అభినందన. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇప్పుడు నవరత్నాలు ప్లస్కి పోటీగా సూపర్ 6 ప్లస్ రాబోతోంది అని భావించాలి. అంటే నవరత్నాలని నమ్ముతారా, నవరత్నాలు ప్లస్ని జనం నమ్ముతారా, సూపర్ 6 ప్లస్ని జనం నమ్ముతారా అనేది ఇక మనం ఆసక్తిగా చూడాలి, గమనించాలి. అంటే మనకు ఉండేటటువంటి జర్నలిస్టిక్ సెన్స్ ఏదైతే ఉంటుందో, న్యూస్ సెన్స్ ఏదైతే ఉంటుందో, అది ఇక ఇప్పటి నుంచి ఈ రెండింటి మధ్య కంపారిజన్లో, ఆంధ్రప్రదేశ్లో కంపారిజన్లో దీని చుట్టూ తిరుగుతాం. అయితే ఒక విషయం అయితే క్లియర్ విజయ్, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నేను అంటే రెగ్యులర్గా చెప్పే మాట, జగన్మోహన్ రెడ్డికి సానుకూలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది, కన్సాలిడేటెడ్ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఉంది. రెండు కన్సాలిడేట్ అయి ఉన్నాయి. న్యూట్రల్ ఓటు బ్యాంకు ఏదైతే వేవరింగ్గా ఉండే ఓటు బ్యాంకు, ఏదైతే లాస్ట్ మినిట్లో డిసైడ్ చేసుకునేటువంటి ఓటు బ్యాంకు మాత్రమే ఇప్పుడు దాని చుట్టే రాజకీయం తిరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా. ఒక పక్క బీజేపీకి ఉండేటటువంటి సాలిడ్ ఓటు బ్యాంకు, జనసేనకు ఉండే సాలిడ్ ఓటు బ్యాంకు, తెలుగుదేశానికి ఉండే సాలిడ్ ఓటు బ్యాంకు, ఈ కూటమిలో ఓట్ల ట్రాన్స్ఫర్ అనేది ప్రధానమైన అంశం. అవును, కూటమిలో ఓట్ల ట్రాన్స్ఫర్ ఎంత ప్రధానమో దాంతోపాటు ఈ మిగతా ఓట్ల బ్యాంకుకి సంబంధించినటువంటి న్యూట్రల్ ఓట్ బ్యాంకు, వేవరింగ్ ఓట్ బ్యాంకు, ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, వీళ్ళని ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఆకట్టుకుంటుంది, ఏది ప్రభావం చూపుతుంది అనేటటువంటి విషయం. నాతోటి ఈ మధ్యకాలంలో ఒక 5-6 సెఫాలజిస్టులు మాట్లాడినటువంటి పరిస్థితిలో, నాకు చాలా సన్నిహితమైనటువంటి సెఫాలజిస్టులు మాట్లాడినటువంటి నేపథ్యంలో ఒక విషయం అయితే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల వైబ్రేషన్ అర్థం కావట్లేదు. దాదాపుగా కొంచెం పదాల తేడాతోటి ఇదే భావం నాతోటి నలుగురు ఎక్స్ప్రెస్ చేశారు. ఓకే, నలుగురు మాట కూడా ఒకటే. ఒకవైపు కొంచెం మొగ్గు చూపింది అనగానే రెండో వైపు నుంచి ఇంకో అస్త్రం బయటికి తీస్తున్నారు. అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్లో ఈ వేవరింగ్ అనేది మళ్ళీ కామన్ అయిపోయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ వైబ్రేషన్ ఏదైతే ఉందో, పొలిటికల్ సిచ్యువేషన్, రాజకీయ రణరంగం ఏదైతే ఉందో, అది ముఖ చిత్రం ఎవరికి అర్థం కావట్లేదు అనేది క్లియర్. అంటే కాంగ్రెస్కి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని ఈ నలుగురు నాకు చెప్పిన వాళ్ళే, నాతో సహా అందరూ నాతో కలిసి పనిచేసిన వాళ్ళే, నాకు బాగా సన్నిహితులే. ఈ నలుగురు కూడా గతంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అని స్మెల్ చేసిన వాళ్ళే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆ గందరగోళం ఉంది. ఎందుకు ఉంది అంటే నేను చెప్పిన కారణమే. ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఓటు బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకున్నాడు. రెండో పక్క వ్యతిరేక ఓటు బ్యాంక్ కూడా జగన్మోహన్ రెడ్డి కన్సాలిడేట్ చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళు బలంగా జగన్మోహన్ రెడ్డిని తమకు ఆప్తుడుగా, తమకు ఆత్మీయుడిగా, తమ కుటుంబ సభ్యుడిగా భావించేటటువంటి సెక్షన్ ఏదైతే ఉందో, ఆ సెక్షన్ ఎంత కన్సాలిడేటెడ్గా ఉందో, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే సెక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి కన్సాలిడేట్ చేశారు. తెలుగుదేశం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో కన్సాలిడేట్ చేశారని చెప్పాలి. ఇక్కడ ఈ కన్సాలిడేటెడ్ అయినటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, ఈ ఓటు బ్యాంక్ సంబంధించినటువంటి వేవరింగ్ లేదు. కానీ ఒకటి మాత్రం, ఈ 2 సెక్షన్స్ కాకుండా ఉన్న మిగతా సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో బాగా న్యూట్రల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఒకటి మీరు అన్నట్లుగా తెలంగాణ ఫలితాలని కొంచెం ముందుగా అందరూ కూడా అంచనా వేశారు మీరు అన్నట్లుగా. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కుటుంబం తప్ప అందరికీ అర్థమైంది. అది అవును, బీఆర్ఎస్ లో కొంతమంది కీలకమైనటువంటి వాళ్ళకి తప్ప అందరికీ అర్థమైంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో అసలు ఎవరు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఎవరు గెలుస్తారంటే కొన్ని సర్వే టీంలు కూడా ఏమో చెప్పలేనటువంటి పరిస్థితి. చెప్పిన 4 సెఫాలజిస్టుల ఎగ్జాంపుల్ కారణం. రైట్. అంటే మనల్ని కూడా చాలా మంది అడుగుతుంటారు కదా, యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీకు ఎలాంటి రిపోర్ట్ ఉందంటే చెప్పలేనటువంటి ఒక పరిస్థితి. ఖచ్చితంగా ఒక రాజకీయ పరమైనటువంటి టఫ్ వార్ ఉంది. ఆ టఫ్ వారు ఎటువంటి ఫలితాలని, ఎటువంటి కంక్లూజన్స్ ఇవ్వట్లేదు అనేది క్లియర్. అందులో అనుమానమే లేదు అందులో. రైట్. ఇకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రచారం, అటు ఉమ్మడి కూటమి ప్రచారాలు కూడా విస్తృతమవుతున్నాయి. ప్రచారాలకు సంబంధించి అంటే ఏ స్థాయిలో వెళ్తున్నారు, ఏం జరుగుతుంది? ఎందుకంటే పూర్తిగా 2 మేనిఫెస్టోలు కూడా విడుదలైపోయాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇప్పటి నుంచి మేనిఫెస్టోల చుట్టే రాజకీయం జరుగుతుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా కామెంట్ చేశారు,
మా నవరత్నాలు ప్లస్ ఏదైతే ఉందో మేము బడ్జెట్ని చూసి ఇస్తున్నాం, చంద్రబాబు అలా కాదు, గెలవాలనే ఒకే ఒక తాపత్రయంతో నోటికి వచ్చింది చెప్పేస్తున్నారు, ఆయనకి ఏదనిపిస్తే చెప్పేస్తున్నారు, గెలిస్తే చాలు ఇది ఒక్కసారి అనేటువంటి ఒక నేపథ్యం అంటూ జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్కి సంబంధించిన అంశాన్ని మనం ఒకసారి తరచు చూస్తే ఒక క్లారిటీ ఉంది. నేను చెప్పింది చేశాను, చంద్రబాబు చేయలేదు, కూటమి చేయలేదు, కూటమిని నా ఆచరణని కూటమి ఆచరణని 2014 నుంచి 19 వరకు కూటమి ఆచరణని 19 నుంచి 24 వరకు నా ఆచరణని కంపేర్ చేసి చూడండి అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేశారు, ఎన్ని చేయలేదు, చేసినటువంటి విషయాల్లో ఏ మేరకు చేశారు, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పాలనుకుంటున్నారు అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ఊగిసలాటగా ఉండేటటువంటి ఓటు బ్యాంక్కి నేను వస్తే నేను చెప్పింది చేస్తాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ ని బలంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అదే సందర్భంలో చంద్రబాబు చెప్పింది చేయలేరు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండింటి మధ్యలో కూడా మళ్ళీ అక్కడే వస్తుంది, ఈ ఓటు బ్యాంకు ఎటు మారుతుంది, ఎటువంటి అంటే విశ్వసనీయత అనేది, క్రెడిబిలిటీ అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. అదే సందర్భంలో చంద్రబాబుకి సంబంధించినటువంటి కూటమి అయితే అభివృద్ధి అనే ఒక కొత్త చంద్రబాబు యూఎస్పీ ఏంటి? చంద్రబాబు యూఎస్పీ హైదరాబాద్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాను, కియా ఫ్యాక్టరీ తెచ్చాను, చిత్తూరులో ఇసుజీ తెచ్చాను, ఇంకా రకరకాల ఫ్యాక్టరీలు తెచ్చాను, ఈ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వాటిలో ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయింది, ఇంత ఆర్థిక అభివృద్ధి జరిగింది అని చెప్పుకోవటం. చెప్పుకునే క్రమంలో సంక్షేమంలో జగన్ 4,000 ఇస్తు 3,500 ఇస్తా అంటే నేను 4,000 ఇస్తానంట. 4,000 జగన్ అంటే ఇంకొక 500 పెంచో 1000 పెంచో అంటాడు. కానీ ఇక్కడ ఒకటి విషయం గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణ ఎన్నికల్లో 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తాను అని కాంగ్రెస్ చెప్తే 400కే ఇస్తాను కేసీఆర్ చెప్పారు. ప్రజలు ఎవరిని విశ్వసించారనేదే పాయింట్. అదే చెప్తున్నా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మధ్యటువంటి వివాదాన్ని కేసీఆర్ రేవంత్ రెడ్డి వివాదం అంటే సంఘర్షణతో పోలిస్తే, రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ఇస్తానన్నటువంటి గ్యారంటీ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో దానికి ప్రతిదానికి ప్లస్ చెప్పింది. కాకపోతే అక్కడ సంక్షేమం వర్సెస్ అభివృద్ధి అనే ఒక టాపిక్ కూడా హైలైట్ అవుతుంది. ఇది మొదటిసారి కాదు. 2014 ఎన్నికల్లో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని టీఆర్ఎస్ అంటే 2 లక్షల రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ చెప్పింది. కానీ ఎవరు నమ్మారు? బీఆర్ఎస్. రాజకీయ పార్టీల్లో ఈ రకమైనటువంటి భరోసా కల్పించటం ఎన్నికల్లో చాలా కీలకమైన పరిస్థితి. దీన్ని భరోసా కల్పించేటటువంటి పరిస్థితి, ధీమా కల్పించేటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణ ఎన్నికలే ఉదాహరణ. 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో 500కి ఇస్తాను అంటే 400కి ఇస్తాను అన్నారు. నేను చెప్పే ఒక్కటి ఎగ్జాంపుల్ కాదు, ఇట్లా ప్రతి అంశంలోనూ బెటర్గా ఇస్తామని చెప్పారు. బెటర్గా ఇచ్చిన ట్రాక్ రికార్డు ఉంది. కానీ ఎన్నికల్లో మాత్రం ప్రజల్ని ఎంత నమ్మించగలం, ప్రజలకి భరోసా ఇవ్వగలగాలి, సుపరిపాలన ఇస్తామన్న భరోసా ఇవ్వగలగాలి, మంచి దిశగా తీసుకెళ్తామన్న భరోసా ఇవ్వగలగాలి. ఆ తర్వాతే దానికి ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయి. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. రైట్, చూస్తున్నాం కదా మొత్తంగా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా కూడా రాజకీయాలు పూర్తి స్థాయిలో వేడందుకున్నాయనే చెప్పుకోవాలి. అంటే మరికొద్ది రోజుల్లోనే ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ ఉండబోతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో నాయకులందరూ ప్రచార సభల్లో హోరెత్తిస్తున్నారు. మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.